ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి. ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఏప్రిల్ నెల 28వ తేదీ నుండి మే నెల 4వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. మేషరాశిలో రవి, గురు, శుక్రగ్రహాలు, కన్యా రాశిలో కేతుగ్రహం, అలాగే ధనస్సు రాశిలో చంద్రగ్రహం, కుంభరాశిలో శనిగ్రహం, అలాగే మీనరాశిలో బుధ, కుజ, రాహుగ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం. మిథున రాశి వారికి రాశి నుండి 4వ స్థానంలో కేతుగ్రహం, 7వ స్థానంలో చంద్రగ్రహం, 9వ స్థానంలో శనిగ్రహం, 10వ స్థానంలో బుధ, కుజ, రాహుగ్రహాలు, 11వ స్థానంలో రవి, గురు, శుక్రగ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం ఈ మిథున రాశి వారికి కొంత మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. మిశ్రమ ఫలితాలు అనడానికి గ్రహ స్థితులన్నీ కూడా అంత అనుకూలంగా లేకపోవడం కనబడుతోంది. అయితే రాశ్యాధిపతి దశమంలో ఉండడం, కుజునితోటి రాహుతోటి కలిసి ఉండడం అనేది జరిగింది. దాంతో ఆలోచనలు అన్నీ కూడా సరైన సమయంలో సకాలమైన ఆలోచనలు, సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం జరుగుతుంది. అయితే మనం తీసుకున్న నిర్ణయాలు అంత అనుకూలంగా లేకపోవడం కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి కొంత ప్రతికూలమైన వాతావరణం కనబడుతుంది. ధన యోగాదులు కూడా అనుకూలంగా ఉన్నాయి, కానీ దానిలో కూడా కొంత అనుకున్నంత ధనం అనుకున్న విధంగా రాకపోవడం, దానికి కొన్ని ఇబ్బందులు కలగడం జరుగుతుంది. అయితే ధనయోగాదులు అనుకూలంగా ఉంటూనే మనం అనుకున్నంత ధనం అనుకున్న సమయంలో రాకపోవడం, అలాగే మనకి రావాల్సిన ధనం కూడా కొంత భాగాలుగా విడిపోయి రావడం అలా ఇబ్బందిగా అనిపిస్తుంటుంది. అది ఒక రకమైన చిన్న టెన్షన్ కలిగే అవకాశం ఉంటుంది. అంటే అనుకూలమైన మనం ఇవ్వవలసిన చోట సకాలంలో ఇవ్వలేకపోవడం, అలాగే మనకు రావాల్సింది సకాలంలో రాకపోవడం, ఇలా ఏదో ఒక రకమైన ఇబ్బందులు కలిగే అవకాశం ఉన్నది. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా కొంత అనుకూల వాతావరణం ఉన్నప్పటికీ అది దానిలోనే మరలా ప్రతికూలమైన వాతావరణం కనపడుతుంది. అంటే సఖ్యతగా కలిసి మాట్లాడుకునే సందర్భంలోనే కొన్ని ఇబ్బందులు, అపశృతులు వచ్చే అవకాశం ఉంటుంది. మాట తేడాలు, మాట పట్టింపులు ఇలాగా. అలాగే గృహ వాహన యోగాదులు కూడా సాధారణంగా ఉన్నాయి, కానీ వాటి విషయంలో ఏదో ఒక రకమైన ఇబ్బందులు కలిగే అవకాశం కూడా ఉంటుంది. అంటే సాధారణంగా గృహయోగాదులు అనుకూలంగా ఉన్నప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండవచ్చు, కానీ ఆర్థిక పరంగా కొద్దిగా ఒత్తిడి కలగడం, మరి మనకు రావాల్సిన లోను లాంటివి సకాలంలో అందకపోవడం, లేకపోతే అటువంటి వాటిల్లో ఏదో ఒక రకమైన ఇబ్బందులు కలగడం జరుగుతుంది. మరి విద్యార్థులకి విద్యా సంబంధించిన విషయాలు కొంతవరకు అనుకూలంగా ఉన్నప్పటికీ పూర్తి అనుకూలత లేదు. ఏదో ఒక రకమైన అంటే వారం మొత్తంలో
ఈ మిథున రాశి వాళ్ళకి వారం మొదటి భాగంలో బాగానే ఉన్నప్పటికీ రెండవ భాగంలో కొద్దిగా మార్పులు చెంది ప్రతికూలమైన వాతావరణం చూడవలసి వస్తుంది. అది 2, 3, 4 తారీఖుల్లో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. మన మాటల్ని వేరే వాళ్ళు వేరే విధంగా అర్థం చేసుకోవడం, లేదంటే వారి మాటల్ని మనమే అపార్థం చేసుకోవడం, ఇలాంటి పద్ధతి జరుగుతుంది. కాబట్టి 3, 4, 5 తారీఖుల్లో కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పబడుతోంది. అలాగే ఆర్థికపరమైన ఒత్తిడి కూడా అదే సమయంలో కలిగే అవకాశం ఉంది. ఆరోగ్య సమస్య కూడా ఏదైనా వచ్చే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి. అన్ని రకాల విషయాల్లో తొందరపాటు లేకుండా ఉండటం మేలైన పని. అలాగే మిత్రులు శత్రువులు అవుతారన్నట్టుగా తయారవుతుంటుంది. అలాగే సఖ్యతగా ఉన్నటువంటి విషయాల్లో మిత్రుల మధ్య కూడా ఏదో ఒక రకమైన విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది అని గమనించాలి. అలాగే భార్యాభర్తల మధ్య అంత పెద్ద అనుకూలత ఉండదు. కొంచెం సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఆ సమస్యలు కూడా వెంటనే సర్దుబాటు అయ్యే పద్ధతిలో ఉండవచ్చు, లేదా ఆ సమయంలోనే దాన్ని మార్పు చెందే అవకాశం ఉండవచ్చు. కొంతమంది దాన్ని వెంటనే ఈజీగానే తీసేసుకోగలుగుతారు. దాన్ని మళ్ళా సమస్యని లేకుండా చేసుకోగలుగుతారు. ఇలా ఏదో ఒక రకంగా మొత్తంగా అది చిన్న వివాదాలు వచ్చే అవకాశం ఉందని అర్థమవుతుంది. అలాగే పెట్టుబడులు మనం పెట్టాలనుకోవటం, అవి అనుకోకుండా ఒక జమ చేసిన డబ్బంతా ఖర్చు అయిపోవడం, మనం అనుకున్న పని అనుకున్నట్టుగా చేయలేకపోవడం, అలాగే ఏదో ఆర్థికంగా అపోసపో చేసి ఏదైనా స్థలం అలాంటివి తీసుకోవాలని ప్రయత్నం చేస్తే మనం అన్ని రకాలుగా తయారు చేసుకున్న తర్వాత వాటి విలువలు పెరిగిపోయి మనం ఆ ధనాన్ని కూడా వృధా చేసి అటు దానికి కాకుండా ఇటు దీనికి కాకుండా పోయే పరిస్థితి కనపడుతుంది. అంటే అలాంటి అదే విషయం కావచ్చు, అలాగే ప్రతి విషయం కూడా అంతే. మనం ఈ వారంలో కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితిని అలాగే సూచిస్తుంది. అంటే మనం తీరా అంతా తయారు చేసిన తర్వాత ఆ ప్రోగ్రాం క్యాన్సిల్ అవ్వడం, అలాగే మనం ఏదో చేద్దాం అనుకొని ఎవరినో కలుద్దామని మాట్లాడదామని ప్రయత్నం చేస్తే ఆ సమయానికి గుర్తు రాకపోవడం, అలాగే వాళ్ళకి కుదరకపోవడం, మనకి కుదరకపోవడం, ఇలా ఏదో ఒక సందర్భం జరుగుతుంది. కాబట్టి ఈ వారం పెద్ద ఉపయోగకరమైన పరిస్థితి అయితే తక్కువగా ఉంది. అయితే సాధారణ స్థితిగతులు ఉంటాయి, కానీ దాన్ని బాగా పెరిగే సందర్భంలో వాతావరణం అంతా అనుకూలం పడక చెడిపోయే పరిస్థితులు ఉంటుంటాయి. భాగ్యస్థితి బాగానే ఉంది, అది అనుకూలమైన పరిస్థితులే ఉంటాయి. సకాలంలో ఆలోచన తీరు ప్రకారం అన్ని రకాల వ్యవహారాలకి మనం ఎప్పట్లాగానే ప్రయత్నించడం జరుగుతుంది. కానీ ఆ ప్రయత్నాలని ఆచరించే విధానంలో మాత్రం అంత అనుకూలత ఉండకపోవచ్చు, సఖ్యత కుదరదు అని అనిపిస్తుంది. కాబట్టి ఈ వారం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కూడా అంత గతంలో ఉన్నంత అనుకూలత లేదు. కొంత అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ కూడా ఒక ఈగో ప్రాబ్లం అనేది ఒకటి తయారవుతుంటుంది. అంటే పరిస్థితి అనుకూలంగా లేదనే దానికి సరిపడేటట్టుగా వాతావరణం మారుతుంటుంది. ఏదో ఒక రకమైన విషయంలో వివాదాలు రావడం, ఆర్గ్యుమెంట్స్ పెట్టుకొని దాన్ని పెద్దది చేసుకోవడం, ఇట్లా లేని సమస్యని అప్పటికప్పుడు తయారు చేసుకున్నట్టుగా ఉంటుంటాయి. కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. ఆర్థికపరమైన విషయాలు కొంతవరకు సాధారణంగా ఉన్నట్టుగానే ఉంటుంది, కానీ దానిలోనే అంతలోనే ఏదో ఒక రకమైన ఇబ్బందులు కలుగుతాయి. అందుకని ఉద్యోగ వ్యాపార వృత్తి విషయాలలో కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా 3, 4 తారీఖుల్లో ఈ వారం కొంత అప్రమత్తంగా ఉండకపోతే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే 10 మందిలో కలవడం, మాట్లాడటం, మరి జన సమీకరణ సమూహంలో మనం రాజకీయపరమైన విషయాల్లో పాల్పంచుకోవడం, అట్లాంటి వాళ్ళకి కూడా కొంత ఇబ్బందికరమైన విషయాలే ఉంటాయి.
కొంచెం జాగ్రత్తగానే ఉండవలసిన పరిస్థితి అన్ని రంగాల వాళ్ళకి కూడా ఉంటుంది. అలాగే మన ప్రయత్నాలు ఫలించినట్టు కనపడ్డా కానీ దానికి తగిన గుర్తింపు గౌరవం కలగదు. అయితే మనకు అర్థమైనా కానీ మనం చేసిన పని సరిగా ఉందని అర్థమైనా అవతల వాళ్ళు మెచ్చుకున్నా కానీ దానికి తగినంత గుర్తింపు అయితే రాదు. ఇట్లాంటి పద్ధతిలో ఉంటుంది. అందులో ఈ వారం గ్రహాలు కొంత అనుకూలత లేకుండా మరి అస్తంగత్వం పొందడం, మౌఢ్యమి అనే పేరుతోటి కొంత ఇబ్బంది కలిగి ఇంకా వాతావరణంలో ఉండడం ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఈ వారంలో మొదటి భాగం కంటే రెండో భాగంలో ఎక్కువ ఇబ్బందులు ఉంటాయని అర్థమవుతోంది. ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. అయితే అది గౌరవం కోసం, కుటుంబం కోసం అలా ఏదో ఒక పేరు చెప్పుకొని అంటే తప్పనిసరి ఖర్చు పెట్టినట్టుగానే ఉంటుంది. అందులోనే వృధా ఖర్చు కూడా కనపడుతుంటుంది. అలాగే దూర ప్రాంతాలు, దూరదేశాలు వెళ్ళాలనుకునే వాళ్ళకి అంత పెద్ద అనుకూలమైన స్థితి అయితే కాదు. అలాగే ప్రయాణాల వల్ల అలసట ఉంటుంది. కొత్త ప్రయత్నాలు ఈ వారంలో అంత పెద్దగా అనుకూలపడే పరిస్థితి కాదు. అయితే తప్పనిసరి అవసరాలు ఉన్నప్పుడు వారం మొదటి భాగంలో ఈ ప్రయత్నాలన్నీ ఉపయోగపడతాయని అనుకోండి. అలాగే రెండవ భాగం మాత్రం అంత అనుకూలంగా లేదని గుర్తించండి. మొత్తానికి ఈ మిథున రాశి వాళ్ళకి ఈ వారం అంత పెద్ద అనుకూలమైన పరిస్థితులు అయితే కనబడట్లేదు. సాదాసీదాగా నడిచిపోతుంది. అలాగే మాతృ సంబంధించిన విషయాల్లో కొంత ఆరోగ్య సమస్యలు చూడవలసి వస్తుంది. కొంత తల్లిగారి ఆరోగ్యం మీద ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుందని అర్థమవుతోంది. జాగ్రత్త ఉండవలసిన సమయంగా భావించాలి. అలాగే ఆరోగ్య సమస్యలు వస్తే వెంటనే దానికి తగిన ప్రతిస్పందన చూసుకోండి. గృహ వాహన విషయాదులు కొంతవరకు అనుకూలంగానే ఉంటాయి కానీ దానిలో కూడా ఏదో ఒక రకమైన మాట పట్టింపులు, వ్యవహారాదులు వచ్చే అవకాశం ఉంటుంది. మొత్తం మీద చూడగా ఈ మిథున రాశి వాళ్ళకి ఈ వారం మధ్యస్థమైన ఫలితాలు, కొంత శుభ లక్షణాలు తక్కువగా ఉన్నాయని తెలుస్తుంది. కాబట్టి ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ మిథున రాశి వాళ్ళు లక్ష్మీ నరసింహస్వామి ప్రార్థన నమస్కారాలు చేసుకుంటే బాగుంటుందని తెలుస్తుంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.